గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం నమ శివాయ నమ. జూలై మాసం 12 రాసులకి ఈ మాసంలో ఎలా ఉంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది, కుటుంబ సమస్యలు ఏమిటి, ఆరోగ్య సమస్యలు ఏమిటి, స్థితిగతులు ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. గత ఏలునాటి శని వల్ల వీళ్ళు పడ్డ బాధలు, కష్టాలు చివరి స్టేజ్కి వచ్చేసినాయి. అంటే శని ప్రభావం మొత్తం వెళ్ళిపోయి చివరి లాస్ట్లోకి వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు కనబడుతున్నాయి. ఖర్చులు చాలా వరకు తగ్గించాలి. కానీ వీళ్ళ మనసులో ఉన్న ఐడియాలు, ప్లానింగు, ఐడియాలు చాలా చాలా బాగుంటాయి. రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు. అంటే ముందు జాగ్రత్త అలాంటివి ఉంటుంది. మరి వీళ్ళకి మంచి మంచి ఆలోచనలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. వీళ్ళ మైండ్లో మంచి మంచి లక్షణాలు, మంచి మంచి బుద్ధి, ఆలోచనలు వీళ్ళకి ఆటోమేటిక్గా ఏ టైంలో ఏ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వీళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. ఆరోగ్య సమస్యలో విజయంగా ఉంది. ప్రేమలో విజయము, ఎలాంటి ఇబ్బందులు లేవు. విదేశాల ప్రయాణాలలో ఇంకా డబల్ విజయము. పెళ్ళిళ్ళు, సంబంధాలు కొంచెం లేటుగా కనబడుతుంది. ఆస్తులు కొనుగోలుపై కొన్ని సమస్యలు, కొన్ని ఎదురే మార్గాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది. ఈ నెల 13వ తారీఖు నుంచి కొంత మార్పులు రాబోతున్నాయి. మరి ఇలా జాతకంలో ఉండవలసిన వాళ్ళకి నరదిష్టి, నరఘోష, నరపీడ ఈ 3 వీళ్ళని డిస్టర్బెంట్ చేస్తున్నాయి. వీళ్ళ దగ్గర ₹1 ఏమి ఉండదు, తినటానికి భోజనం కూడా ఉండదు. అలాంటిది వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, బంగారం ఉండదు అని ప్రజలు వేడుస్తుంటారు వీళ్ళ బంధువులు. ఆ నరఘోష వలన వీళ్ళకి ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ప్రతిఫలం లేకోకుండా చేతికి ఆడుకొచ్చింది చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం. కానీ ఇలా జాతకంలో చూస్తే బంగారం అదృష్టం, భూమిలో బంగారం దొరికే అదృష్టం కనబడుతుంది. కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. కాబట్టి శివారాధన చేయాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని చదవాలి. శివాలయానికి 9 వారాలు మీరు వెళ్ళండి. 9 వారాలు అయిపోయిన తర్వాత గోమాత దగ్గరికి వెళ్ళి మీ చేతుకుంట కొన్ని పండ్లు, పలహారాలు, అరటి పండ్లు గోమాతకి మీరు సమర్పించినట్లయితే మీ ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి మీకు వర్తిల్లుతుంది. మనసు ప్రశాంతం అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరులో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే జాబులో ఏముంది, మరి మీ పిల్లల చదువు ఏమిటి, మరి మీరు అనుకున్న వ్యవసాయంలో మధ్యలో ఆగిపోయే సమస్యలు ఏమిటి, మరి కొత్త కొత్త బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, అవి కూడా ఎందుకు లేట్ అవుతున్నాయి, ఏమిటా అనేది మొత్తం పరిష్కరించి గణిత చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం, మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం, ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం, లేదా కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం, మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు, నాగసర్ప దోషములు, దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు,
దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ శని దోషములు మరి మీకు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఈ జూలై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది, విద్యారంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మరి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి. మరి ఈ 12 రాష్ట్రాల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి, వారి ఆలోచన ఏమిటి, వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి, మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాశుల వాళ్ళకి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి, వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము. వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు, వయసు, ఫోటో మాకు పంపించినట్టుగైతే వాళ్ళ పేరులో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది, వాళ్ళు చేసే పనిలో ఏముంది, ఏమేమి నడుస్తుంది, ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం, మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం, ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం, లేదా కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం, మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు, నాగసర్ప దోషములు, దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు, దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ శని దోషములు, మరి మీకు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఈ జూలై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది, విద్యారంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మరి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి. మరి ఈ 12 రాష్ట్రాల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి, వారి ఆలోచన ఏమిటి, వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి, మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాశుల వాళ్ళకి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి, వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము. వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు, వయసు, ఫోటో మాకు పంపించినట్టుగైతే వాళ్ళ పేరులో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది, వాళ్ళు చేసే పనిలో ఏముంది, ఏమేమి నడుస్తుంది, ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ.